హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే క్వార్టర్ 1 అంటే ఆర్థిక సంవత్సరం 2026 మొదలయ్యి ఫస్ట్ 3 నెలలు అయిపోయిన తర్వాత మనకి క్వార్టర్ 1 రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి. ఏ కంపెనీస్ క్లియర్‌గా గెలిచాయో అంటే వాళ్ళ యొక్క పనితీరు, వాళ్ళ యొక్క రిజల్ట్స్ పరంగా గాని మనం చూసినట్టయితే ఏవి మంచి తీరులో పెర్ఫార్మన్స్‌ని వెలిపరిచాయో అండ్ ఏవైతే కొంచెం అంత ఎక్కువగా కాకుండా కొంచెం పడిపోవడం అనేది మనం చూసామో అంతా కూడా ఇప్పుడు మన ముందు క్లియర్‌గా ఉంది. అయితే ఈ రోజు నేను మీ ముందుకి 3 స్టాక్స్ ఏవైతే నిఫ్టీ 500 యొక్క యూనివర్స్‌కి సంబంధించిన ఈ 3 స్టాక్స్ ఈ క్వార్టర్ 1లోని మంచి ఫలితాలని తీసుకొచ్చాయి. అండ్ ఈ కంపెనీస్ ఏంటి? వాళ్ళు ఎటువంటి వ్యాపారాల్లోని రాణిస్తున్నారు? వాళ్ళ వర్టికల్స్ ఏంటి? అండ్ వాళ్ళకి ఆదాయం అనేది ఎలాగొస్తుంది? బలాలేంటి? బలహీనతలేంటి? అని పూర్తిగా తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండీ! మీరు గాని ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఆ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. నేను సీఏ హిడెన్ మైండ్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే 3 స్టాక్స్ నిఫ్టీ 500కి సంబంధించినవి. అండ్ ఏవైతే క్వార్టర్ 1లో మంచిగా పనితీరుని రిజల్ట్స్‌ని మన ముందుకు తీసుకొచ్చాయనేది. మొట్టమొదటిది చార్లెట్ హోటల్స్. అయితే వీళ్ళు మన దేశంలో ఉండే హై ఎండ్ హోటల్స్‌ని కొనుక్కోవడంతో పాటు వాటిని డెవలప్ చేసి మేనేజ్ అండ్ ఆపరేట్ కూడా చేస్తారు. అయితే వీళ్ళు కేవలం హోటల్ రంగంలో మాత్రమే రాణించకుండా వివిధ రకాల రంగాల్లో కూడా వీళ్ళు సేవల్ని అందిస్తున్నారు. కానీ ముఖ్యంగా అత్యధికంగా ఆర్థిక సంవత్సరం 2025లోనే వీళ్ళకి ఆదాయం వచ్చింది. అంటే 87% ఈ హోటల్ రంగం నుంచి వచ్చింది. అంటే ఇక్కడ రూమ్ రెంట్స్‌తో పాటు ఫుడ్ అండ్ బీవరేజెస్ సెక్షన్ అండ్ ఇతర సేవల్ని అందించడంతోటి ఇంత ఆదాయం అనేది సంపాదించుకున్నారు. అయితే వీళ్ళ యొక్క కెపాసిటీ పరంగా గాని చూస్తే దేశవ్యాప్తంగా 11 హోటల్స్ ఉన్నాయి. అండ్ అందులోని 3,351 రూమ్స్ కెపాసిటీ ఉంది. అండ్ 11 బ్రాండ్స్ ద్వారా వీళ్ళు ఎటువంటి ఏ రాష్ట్రాల్లో ఆపరేట్ చేస్తున్నారంటే ముంబై మొదలుకొని ఎన్‌సీఆర్, పూణె, బెంగుళూరు, హైదరాబాద్, గోవా, రిషికేష్‌లోని వీళ్ళ యొక్క హోటల్స్‌ని ఆపరేట్ చేస్తున్నారు. అండ్ అలానే ఏదో బ్రాండ్స్‌తో కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా మంచి పేరు గల మ్యారియట్ అకార్డ్, హయాత్ వాళ్ళతో కూడా టై అప్స్ చేసుకొని వీళ్ళు మంచిగా వీళ్ళ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. హోటల్స్‌ని కూడా వీళ్ళ పేర్లతోటి ఆపరేట్ చేస్తున్నారు. అయితే రెండో వర్టికల్ గాని చూసినట్టయితే వీళ్ళు హోటల్ రంగం అనేది మొదటిది అత్యంత అధికమైన ఆదాయం ఇచ్చే రంగం కదా! సో రెండవ రంగం విషయానికి గాని వచ్చినట్టయితే ఇక్కడ కమర్షియల్ రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియో అనేది ఉంటుంది. అంటే కమర్షియల్ స్పేసెస్‌ని ఆర్ బిల్డింగ్స్‌ని వీళ్ళు ఓన్ చేస్తున్నారు. వాటిని లీజ్ మీదకిచ్చి అక్కడి నుంచి కూడా రెంటల్స్ అనేవి సంపాదిస్తున్నారు. ఆర్థిక సంవత్సరం 2025లో దాదాపు 11.2% రెవెన్యూ అనేది ఈ వర్టికల్ నుంచి వచ్చింది. సో వీళ్ళకి ఇక్కడ 2.4 మిలియన్ స్క్వేర్ ఫీట్ అనేది గ్రేడ్ ఏ ఆఫీసెస్‌కి సంబంధించినంత ఈ క్వాలిటీలోని వీళ్ళకి ఆఫీసెస్ అనేవి ఉన్నాయి. దీంట్లోని 70% పైగా లీజ్‌లోకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి వీళ్ళకి ఆదాయం వస్తుంది. సో హోటల్ రంగం అనేది కొంచెం సైక్లికల్‌గా ఉన్నప్పటికీ ఇక్కడ ఈ కమర్షియల్ రెంట్స్ నుంచి వీళ్ళకి వస్తున్న ఆదాయం అనేది చాలా మంచి స్థిరంగా ఉండడం వల్ల బ్యాలెన్స్ ఔట్ అవుతుంది. మూడవ వర్టికల్ వీళ్ళకి రెసిడెన్షియల్ డెవలప్‌మెంట్. అయితే ఆర్థిక సంవత్సరం 2025లోని ఈ పర్టిక్యులర్ వర్టికల్ నుంచి ఎటువంటి ఆదాయం అనేది రాలేదు. కాకపోతే ఇప్పుడు బెంగళూరులోని కోరమంగళ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ని వీళ్ళు కంప్లీట్ చేయడంతోటి స్టాక్ అనేది పెరిగింది. ఇటీవలే వాళ్ళ యొక్క సేల్స్ గాని పెరిగే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి. సో ఆ ఇన్వెంటరీ అనేది ఎప్పుడైతే అమ్ముడు బడుతుందో అప్పుడు వీళ్ళ యొక్క అమ్మకాలు, ఆదాయం, లాభాలు అన్నీ కూడా పెరుగుతాయి. సో మేనేజ్‌మెంట్ వాళ్ళు ఈ క్వార్టర్ 1 నుంచి రాబోయే క్వార్టర్స్‌లోని చాలా ఎక్కువగా ఇంపాక్ట్ అనేది ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ పరంగా మనం మాట్లాడుకుందాం. ఈ సంవత్సరం క్వార్టర్ 1లోని వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చిన రిజల్ట్స్ గాని చూస్తే ఆదాయం పరంగా గత సంవత్సరంతో పోలిస్తే దాదాపుగా 147% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూపించి 895 క్రోర్స్ దగ్గర స్థిరపడ్డారు. వీటిలో 40% మార్జిన్స్. అంటే ఆపరేటింగ్ మార్జిన్ విషయానికి గాని వచ్చినట్టయితే దాదాపుగా 357 క్రోర్స్ దగ్గర వరకు ఉంది. నెట్ ప్రాఫిట్ విషయానికి అన్ని ఖర్చులు తీయవేయగా నెట్ ప్రాఫిట్ కూడా 233% పెరిగి 203 క్రోర్స్ దగ్గర స్థిరపడింది. ఇంత ఎక్కువ ఆదాయం ఎందుకు? నేను చెప్పాను కదా! రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఏదైతే బెంగుళూరులోని కోరమంగళలోని వీళ్ళు పూర్తి చేశారో దాని యొక్క అమ్మకాలనేవి స్టార్ట్ అయినాయి. దాని యొక్క ప్రభావం వల్ల ఈ క్వార్టర్‌లోని దాదాపుగా 48% ఆదాయం అనేది ఈ పర్టిక్యులర్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ నుంచి మాత్రమే వచ్చింది. అయితే వీళ్ళకి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ నుంచి మాత్రమే వస్తున్నాయంటే కాదు. ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ని తీసేస్తే హాస్పిటాలిటీ అండ్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ నుంచి వాళ్ళకి ఆదాయం అనేది వస్తుంది కదా! ఈ 2 కూడా గత సంవత్సరంతో పాటు పోలిస్తే ఆదాయం 27% పెరగడంతోటి ఎబిడ్డా అంటే వీళ్ళ మార్జిన్స్ గత సంవత్సరంతో పోలిస్తే 37% వరకు పెరిగినాయి. అందులోని హాస్పిటాలిటీ రంగానికి గాని మనం వచ్చినట్టయితే చాలా వరకు గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం రూమ్ రెంట్‌లోని 17% వరకు ఇంక్రీజ్ అనేవి చూసారు. సో అక్కడ కూడా మంచిగానే ఎదుగుదల ఉంది. కమర్షియల్ రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియో విషయానికి గాని వస్తే గత సంవత్సరంతో పోలిస్తే 100% అంటే అంత అధికంగా పెరిగింది. సో వీటిని తీసివేసి మిగతా వాటి నుంచి వచ్చే ఆదాయం ఎలాగుంది అనంటే అది కూడా టోటల్ సేల్స్‌కి గాని మనం కుదించి చూసినట్టయితే పెరిగినట్టుగానే తెలుస్తుంది. సో వీటన్నిటికి కారణాలేంటి? వీళ్ళు అసెట్స్‌ని సొంతగా ఓన్ చేసుకోవడంతో పాటు వివిధ రకాల డైవర్సిఫికేషన్ హాస్పిటాలిటీ రంగంలో ఉన్నారు. అలానే కమర్షియల్‌గా వీళ్ళు
ప్రాపర్టీస్ ని అద్దెకిస్తున్నారు, రెసిడెన్షియల్ గా కూడా డెవలప్ చేసి ప్రాపర్టీస్ నమ్ముతున్నారు. సో ఒక్కటే కాకుండా చాలా వరకు వీళ్ళు డైవర్సిఫై అయ్యారు కాబట్టి వీళ్ళు మంచి తీరులో పనిచేస్తున్నారు. అలానే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ కూడా గత సంవత్సరంతో పోలిస్తే 37% పెరిగినట్టుగా తెలుస్తుంది. అండ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇదే గ్రోత్ ట్రాజెక్టరీని ఇలాగే ఎదుగుదల దిశలోనే వెళ్తారా అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి నమ్మకం ఉంది. ఎందుకంటే కరెంట్ ఇయర్ లోనే దాదాపుగా ఒక 5,000 రూమ్స్ వరకు వాళ్ళు యాడ్ చేయాలి ఇంకా ఫర్దర్ గా అని అనుకుంటున్నారు. అండ్ దీనితో పాటుగా ఏదైతే హోటల్లోని రూమ్ రెంట్స్ యొక్క గ్రోత్ ఉంది కదా, అది కూడా 10% కన్నా ఎక్కువ డబుల్ డిజిట్ లోనే ఎక్కువగా ఉండాలి, ఎక్కువగా గ్రో అవ్వాలి అని అనుకుంటున్నారన్నమాట. సో దీనికి తోడుగా గాని చూసినట్టయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఏదైతే అవుతుందో అది రాబోయే కొన్ని 2-4 క్వార్టర్స్ మధ్యలోనే చాలా అత్యధికంగా వీళ్ళ ఆదాయానికి ప్రాఫిటబిలిటీని పెంచే విధంగానే ఉంటుందని తెలుస్తుంది. కాకపోతే కంపెనీ ఎదుర్కొంటున్న సమస్యలు, రిస్క్ గాని చూసినట్టయితే ప్రమోటర్స్ వాళ్ళ యొక్క హోల్డ్ చేస్తున్న షేర్స్ లోని 31% అనేది తాకట్టులోనే పెట్టారు. సో అదొక విషయం మనం చూడాల్సింది. అండ్ రెండవది మిగతా కంపెనీస్ తో ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో పోలిస్తే వీళ్ళ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది చాలా తక్కువగా ఉంది. ఇది ఫస్ట్ కంపెనీ. రెండవది నెట్‌వర్క్ టెక్నాలజీస్. నెట్‌వర్క్ టెక్నాలజీస్ మన దేశంలోని ఏఐ అండ్ డాటా సెంటర్ రంగంలోని ఏవైతే లోకలైజేషన్‌కి కావాల్సిన ఇప్పుడు బెనిఫిట్స్ అనేవి అందరూ లోకల్ గానే వెతుకుతున్నారు. ఏఐ సెగ్మెంట్ కానివ్వండి, లేకపోతే ఒక డేటా సెంటర్ మేనేజ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ లోకల్ గానే చూస్తున్నారు కాబట్టి అటువంటి సేవల్ని అందిస్తుంది కాబట్టి వాళ్ళ లోకలైజేషన్ యొక్క లాభాల్ని తీసుకుంటూ వీళ్ళు ముందుకెళ్తున్నారు. ఎటువంటి సేవల్ని వీళ్ళు ఈ రంగంలోని ఐటీ రంగంలో అందించినప్పటికీ కూడా కోర్‌గా ముఖ్యమైన సేవ ఏంటి అని చూసినట్టయితే హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ హెచ్‌పి సేవల మీద ఎక్కువగా వీళ్ళు దృష్టిని వహిస్తున్నారు. హెచ్‌పిసి అంటే ఏంటి? హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అంటే మనం సూపర్ కంప్యూటర్స్ గురించి మాట్లాడతాం కదా. ఏవైతే రిసర్చ్ ల్యాబ్స్ లోని, డిఫెన్స్ సెక్టార్స్ లోని చాలా ఎక్కువ డేటాని హ్యాండిల్ చేసే ఇంటెన్సివ్ ఎంటర్ప్రైజెస్ లో వాడతామో లైక్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఎన్ఎండిసి యొక్క డేటా సెంటర్స్ లో వాడతాం కదా. అటువంటి కంప్యూటర్స్ కి కావాల్సిన సేవల్ని వీళ్ళు సొంతగా స్వయంగా అందిస్తున్నారు. అయితే వీళ్ళు ఈ పర్టికులర్ వర్టికల్ లోని 2025 ఆర్థిక సంవత్సరంలోనే 35.5% ఆదాయం అనేది వీళ్ళు తీసుకొచ్చుకున్నారు. అండ్ అది కూడా గత సంవత్సరంతో పోలిస్తే 54% పెరిగింది. వర్టికల్ నంబర్ 2. ఈ వర్టికల్ నంబర్ 2లో ఎటువంటి సేవలను అందిస్తున్నారు? ప్రైవేట్ క్లౌడ్ అండ్ హైపర్ కన్వర్జ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇటువంటి మౌలిక సదుపాయాలని అందించే ఈ వర్టికల్ నుంచి వీళ్ళకి గత సంవత్సరం 35.2% ఆదాయం అనేది వచ్చింది. అండ్ ఇది గాని చూస్తే 51% ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ వచ్చింది. ఇక్కడ అసలు వీళ్ళు ఏం చేస్తారు? ఒక యూనిఫైడ్ ప్లాట్‌ఫార్మ్ ని తయారు చేస్తారు. సో ఈ యూనిఫైడ్ ప్లాట్‌ఫార్మ్ లోని కంప్యూటేషన్, స్టోరేజ్, నెట్వర్కింగ్ అన్నిటిని కూడా వీళ్ళు కావాల్సిన హైబ్రిడ్‌గా గాని లేకపోతే ప్రైవేట్‌గా కావాల్సినట్టుగా వీళ్ళు తయారు చేసి ప్లాట్‌ఫార్మ్స్ ని అందిస్తూ ఉంటారు. అండ్ ఇటీవలే మన దేశంలోని ఏవైతే డేటా సెంటర్ బిల్డ్ అవుట్ అండ్ లోకలైజేషన్ రూల్స్ వల్ల ఈ వర్టికల్ నుంచి వచ్చే ఆదాయం ఇక్కడ వీళ్ళు అందించే సేవల యొక్క స్కోప్ కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. మూడవది చాలా ముఖ్యమైనది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం నుంచి ఈ వర్టికల్ నుంచి కూడా వీళ్ళకి ఆదాయం అనేది వస్తుంది. దాదాపుగా ముందు సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు రెట్టింపై 14.8% వీళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు మొత్తం ఆదాయానికి. ఇక్కడ వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు? జీపీయూ సెంటర్స్ అనేవి వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జీపీయూ సెంటర్స్ ద్వారా వీళ్ళు బిల్డ్ చేస్తున్నారు. చాలా డెన్స్ సెంటర్స్ అని అనుకోవచ్చు. అంటే వీళ్ళకి దాదాపుగా 51 వర్క్ స్టేషన్స్ అనేవి ఉన్నాయి. అండ్ వీళ్ళు ఏం చేసేది ఏంటంటే ఒక యూనిఫైడ్ గా ఏఐకి సంబంధించిన సెగ్మెంట్ కి సంబంధించిన అన్ని రకాల సేవల్ని ఒకే చోట అందించాలని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనం చూసిన ఈ 3 వర్టికల్స్ వీళ్ళకి 3 బలమైన పిల్లర్స్ లాంటివి. ఎక్కడి నుంచి అయితే 70% కన్నా ఎక్కువ ఆదాయం అనేది వస్తుందో ఇది ఇంకా కూడా ఈ సంవత్సరం Q1 లోనే ఇంకా బలపడిన పెర్ఫార్మెన్సే మనం చూస్తున్నాం. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏఐ సెగ్మెంట్ లోని వీళ్ళు తీసుకొచ్చిన skyless.ai ద్వారా ఇంకా ఎక్కువగా ఈ పర్టికులర్ రంగంలోని కస్టమర్స్ కి సరిపోయే విధంగా మంచిగా వీళ్ళు సేవల్ని అందించాలని అనుకుంటున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇలా ఆర్థిక విషయాలు, ఫినాన్షియల్ పెర్ఫార్మెన్స్ విషయానికి గాని వచ్చినట్టయితే వీళ్ళ యొక్క ఆదాయం ఖచ్చితంగా గత సంవత్సరంతో గాని పోల్చి చూసినట్టయితే చాలా మంచిగా ఎదిగింది. దాదాపుగా 301 crores దగ్గర స్థిరపడింది. అండ్ దీంట్లోని 15% వరకు వీళ్ళకి మార్జిన్స్ అనేవి లభించింది. అంటే 45 కోట్ల దాకా. సో ముందు సంవత్సరంతో పోలిస్తే 125% వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్స్ పెరిగినట్టుగా తెలుస్తున్నాయి. ఎందుకు ఇంత బలమైన కారణం ఏంటి అని అంటే వీళ్ళ యొక్క ప్రాజెక్ట్ మిక్స్ అనేది చాలా బలంగా ఉంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తీసుకోవచ్చు, ప్రైవేట్ క్లౌడ్ రంగంలో ఇచ్చిన సర్వీసెస్ తీసుకోవచ్చు, హెచ్‌పిసి వర్టికల్‌లో కూడా ప్రాజెక్ట్స్ అనేవి చాలా బలంగా ఉండడంతోటి ఇంత ఎదుగుదలని వీళ్ళు చూస్తున్నారు. అండ్ అలానే నెట్ ప్రాఫిట్ అంటే బాటమ్ లైన్ కూడా 30 కోట్లని చేరుకుంది. గత సంవత్సరంతో పోలిసి ఇది రెట్టింపు అయినట్టుగా తెలుస్తుంది. సో టాప్ లైన్ కూడా, బాటమ్ లైన్ కూడా మంచి తీరులో పనిచేస్తున్నట్టుగా తెలుస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఈ పర్టికులర్ కంపెనీకి ఇటీవల డిఫెన్స్ సెక్టార్ నుంచి ఒక పెద్ద ఏఐ కాంట్రాక్ట్ రావడంతోటి అక్కడి నుంచి కూడా వీళ్ళు చాలా క్రిటికల్ అండ్ సూపర్ క్రిటికల్ అయిన ఆప్షన్స్ లోకి డిఫెన్స్ రంగంలో కూడా ఎంటర్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. సో ఏఐ సెగ్మెంట్ నుంచి వీళ్ళ గత సంవత్సరం పాటు పోలిస్తే 300% అత్యధికమైన ఆదాయం అనేది వచ్చింది. అండ్ అలానే
ఇది 1/3 అంటే టోటల్ వాళ్ళకొచ్చిన ఆదాయంలోని ఒక మూడవ పావు అని మనం అనుకోవచ్చు. అండ్ ఇక్కడ గవర్నమెంట్ ఎంటర్‌ప్రైజెస్ నుంచి అండ్ ప్రైవేట్ సెక్టార్ నుంచి కూడా మంచిగా వీళ్ళకి కస్టమర్ బేస్ అనేది పెరుగుతూ వస్తుంది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 2025లో గాని చూసినట్టయితే గవర్నమెంట్ సెక్టార్స్ నుంచి వీళ్ళకొచ్చిన ఆదాయం 60% వరకు ఆదాయం అనేది వచ్చింది. అండ్ అలానే ప్రైవేట్ రంగం నుంచి చూస్తే ఈ స్కేల్ అండ్ ఇవి కూడా పెరుగుతున్నాయి. కాకపోతే ఇక్కడ వాళ్ళు చేసే టోటల్ సేల్స్ ఏవైతే ప్రైవేట్ ఎంటర్‌ప్రైజెస్‌కి ఉంటుందో అందులోని 30% వరకు రిసీవబుల్స్‌గా వెంటనే మారిపోతుంది. సో, ఇక్కడ కొంచెం లాగ్ అనేది వీళ్ళు చూస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దెన్ క్యాష్ ఫ్లో కన్వర్షన్ నెట్ ప్రాఫిట్ చాలా తక్కువ ఉండడంతోటి క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ కూడా నెగెటివ్‌గా చూపిస్తుంది. అండ్ అలానే గత 5 ఇయర్స్ యొక్క మీడియన్ గాని తీసి చూసినట్టయితే నెట్ ప్రాఫిట్ టు క్యాష్ కన్వర్షన్ రేషియో అంటే క్యాష్‌ని ఎంత త్వరగా వీళ్ళు ప్రాఫిట్‌గా కన్వర్ట్ చేసుకుంటున్నారంటే అది కొంచెం వీక్‌గా 0.23 టైమ్స్ మాత్రమే ఉన్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే మేనేజ్మెంట్ వాళ్ళు చాలా గ్రోత్ ఎదుగుదల దిశగా ఎటువంటి ప్రణాళికలతో ఉన్నారు అని చూసినట్టయితే మేము టాప్ లైన్‌ని కూడా వచ్చే కొన్ని సంవత్సరాల్లో 35-45% వరకు కూడా కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్నట్టుగానే మేము చూస్తాము. అంతలాగే మేము కష్టపడి పని చేస్తున్నాము అని అంటున్నారు. అండ్ రెండవది ఏఐ సెగ్మెంట్ నుంచి ఇప్పుడు వచ్చే 15% ఆదాయాన్ని ఇంకొన్ని సంవత్సరాల లోపు 20-22% ఎక్కువ ఆదాయం వచ్చేటట్టుగా మేము ప్లాన్ చేసుకొని ముందుకెళ్తున్నామని చెప్తున్నారు. అండ్ అలానే కూడా వీళ్ళ యొక్క Q1లోని గాని చూసినట్టయితే ఆర్డర్ బుక్ పరిస్థితికి గాని వచ్చినట్టయితే వీళ్ళకి నార్మల్ ఆర్డర్ బుక్ వీళ్ళు బుక్ చేసుకున్నది 230 క్రోర్స్. కాకపోతే ఇదే క్వార్టర్‌లోనే L1 ఆర్డర్స్ ఏవైతే వీళ్ళు బుక్స్ లోపలికి తీసుకురాలేదో దాని యొక్క విలువ 460 క్రోర్స్ ఉంది. దీన్ని కూడా బుక్స్‌లోకి గాని తీసుకొచ్చినట్టయితే 2 కలిపితే 600-700 కోట్ల మధ్యన అంత బలమైన ఆర్డర్ బుక్ అనేది మనం చూడొచ్చు. దీనితో పాటుగా ఇండియా ఏఐ మిషన్ అంటే గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చిన ఈ పథకంలోని ఒక ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డీల్‌ని ఈ పర్టిక్యులర్ కంపెనీ కైవసం చేసుకుంది. సో, దీనివల్ల 1734 క్రోర్స్ అనేది వీళ్ళకి ఆదాయంగా యాడ్ అవుతుంది. అంటే ఇది ఒక ఎస్టిమేట్‌గా చెప్పాలనంటే వీళ్ళకొచ్చిన ఆదాయం 2025లోని 151% ఎక్కువ అని చెప్పుకోవచ్చు. సో, ఎంత మంచి ఆర్డర్ వచ్చింది. అండ్ ఇది వచ్చే సంవత్సరం 26-27 లోపు ఎగ్జిక్యూట్ అనేది చేస్తారు. సో, ఇండియా ఏఐ మిషన్ అంటే ఏంటి? ప్రభుత్వం వాళ్ళు మన దేశంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించిన మౌలిక సదుపాయాలు ఒక ఎకోసిస్టమ్‌ని క్రియేట్ చేయడం కోసం ఇటువంటి కంపెనీస్‌తో కొలాబరేట్ అయ్యి వాళ్ళ సేవల్ని తీసుకుంటున్నారు. సో, అంది ఒక భాగంగానే వీళ్ళకి ఈ డీల్ అనేది కూడా లభించింది. ఆర్డర్ బుక్ వాల్యూ మీద రిస్క్స్ అనేవి ఎలాగున్నాయి? కేవలం ఆర్డర్ బుక్ వాల్యూ మీద మాత్రమే గాని వీళ్ళు ఆధారపడి కంపెనీ చాలా బలంగా పెర్ఫార్మ్ చేస్తుంది అని చెప్పుకోవడానికి మొత్తంగా సాధ్యపడదు. ఎందుకు అనంటే ఇక్కడ ఎగ్జిక్యూషన్ టైమ్ అనేది 8-16 వీక్స్ మధ్యలో అంటే యావరేజ్‌గా 12 వీక్స్ టైమ్ అనేది పడుతుంది. ఎగ్జిక్యూషన్‌లో ఎటువంటి డిలేస్ అయినా కూడా వెంటనే ఆసర అనేది ఇక్కడ పడిపోతుంది. అండ్ రెండోది ఈ కంపెనీ వాళ్ళ యొక్క క్యాష్ కన్వర్షన్ సైకిల్ మీద చాలా ఎక్కువ దృష్టి పెట్టాల్సిందిగా మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనం మూడో కంపెనీ గురించి చూద్దాం. మూడవ కంపెనీ పీటీసీ ఇండస్ట్రీస్. వీళ్ళు మన దేశంలో గత 56 సంవత్సరాలుగా ఇంజినీరింగ్ కాంపోనెంట్స్‌ని తయారు చేసి ఏవైతే క్రిటికల్ అండ్ సూపర్ క్రిటికల్ విషయాల్లో ఆపరేషన్స్‌లో మనం వాడతామో అటువంటి పరికరాలని తయారు చేసి మన ముందుకి తీసుకొస్తున్నారు. సో, వీళ్ళు తయారు చేసే ఇటువంటి ప్రొడక్ట్స్‌లోనే 75% వీళ్ళు ఎగుమతులు చేస్తున్నారు వివిధ రకాల దేశాలకి. అండ్ వీళ్ళు ఎగుమతి చేసే క్లయింట్స్ చాలా పెద్దవాళ్ళు. సో, వాళ్ళెవరు అనంటే రోల్స్ రాయ్స్, సిమెన్స్, జీఈ, ఆల్స్టామ్, మెట్సో అండ్ ఎమర్సన్. సో, వీళ్ళు ప్రత్యేకంగా ఏం తయారు చేస్తున్నారు? వీళ్ళు డిఫెన్స్ రంగానికి సంబంధించి అండ్ హై ప్రెసిషన్ ఇంజినీరింగ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవి రెండిటికి సంబంధించిన రంగాలకి 3 రకాల ప్రొడక్ట్స్‌ని తయారు చేస్తున్నారు. సో, మొట్టమొదటిది అలాయ్ అండ్ నాన్ అలాయ్ స్టీల్ మౌల్డ్స్‌ని అండ్ రెండవది టైటానియం కాస్టింగ్స్‌ని అండ్ మూడవది మెషిన్డ్ కాంపోనెంట్స్‌ని. సో, ఏవైతే ఈ స్టీల్ అండ్ నాన్ స్టీల్ అలాయ్ కాస్టింగ్స్ ఉన్నాయి కదా! కాస్టింగ్ అంటే ఏంటి? ఒక మెటల్‌ని కరిగించి దాన్ని ఒక షేప్‌లో, ఒక కంటైనర్‌లో, ఒక మౌల్డ్‌లోకి తీసుకున్నట్టయితే దాన్ని మనం కాస్టింగ్ అని అంటాం. అయితే ఇక్కడ 2 రకాలు అలాయ్స్ ఉన్నాయి, నాన్ అలాయ్స్ ఉన్నాయి. అలాయ్స్ అంటే ఏంటి? స్టీల్‌ని అలాగే వదిలేయకుండా వివిధ రకాల ఎలిమెంట్స్ తోటి అది క్రోమియం కావచ్చు, నికెల్ కావచ్చు. వీటితో కలిపినప్పుడు ఆ స్టీల్ యొక్క గుణం అనేది ఇంకా బలపడుతుంది. నీళ్లు పడినా, ఏమి పడినా అది తుప్పు పట్టకుండా ఉంటుంది. సో, ఇలాగ తయారు చేసే వాటిని అలాయ్స్ అని అంటాము. నాన్ అలాయ్స్ అంటే సింపుల్‌గా కార్బన్ స్టీల్‌ని అలాగే ఉంచేసి ఇది ఒక చీప్ వెరైటీ కింద చెప్పుకోవచ్చు. రెండవది టైటానియం కాస్టింగ్స్. సో, టైటానియం కాస్టింగ్స్ విషయానికి వచ్చినట్టయితే ప్రాపర్టీస్ పరంగా చూస్తే చాలా తక్కువ వెయిట్ ఉంటుంది. చాలా బలంగా ఉంటుంది. అండ్ ఇవి నేను చెప్పిన అలాయ్ స్టీల్ కన్నా చాలా ఎక్కువగా తుప్పు పట్టకుండా యాంటీ కరోసివ్ ప్రాపర్టీ తోటి ఉంటుంది. అండ్ మూడో విషయానికి గాని వచ్చినట్టయితే మెషిన్డ్ కాంపోనెంట్స్. సో, ఏవైతే సీఎన్సీ మెటీరియల్స్ వాడుతూ మనం కటింగ్ చేస్తూ చాలా హై ప్రెసిషన్ అంటే హై టాలరెన్స్ తక్కువ మిస్టేక్స్ తోటి మనం ప్రొడ్యూస్ చేయవలసిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ కాంపోనెంట్‌లోని వీళ్ళు తయారు చేసి అందిస్తున్నారు. అండ్ అలానే ఈ కంపెనీకి ఏరోలాయ్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనే ఒక సబ్సిడరీ ఉంది. సో, వీళ్ళేం తయారు చేస్తారు? ఏరో అలాయ్స్ అనంటే ఏరోస్పేస్ కాంపోనెంట్స్. ఏరోస్పేస్ రంగానికి కావాల్సిన అటువంటి హై క్వాలిటీ ఆ గ్రేడ్ అనేది ఉంటుంది. సో, అటువంటి అలాయ్స్‌ని తయారు చేసి వీళ్ళు
వీళ్ళు ఆ రంగానికి కావాల్సిన కంపెనీస్‌కి సరఫరాలు చేస్తారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇటువంటి ఏరోస్పేస్‌కి రంగానికి సంబంధించి ఏరోస్పేస్ గ్రేడ్‌కి ఇచ్చే అలాయ్స్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ అతి తక్కువలో ఉన్నాయి. కాబట్టి ఇది చాలా మంచిగా ఎదుగుదల ప్లస్ లాభాలకు గూడా యాడ్ అవుతుందని వీళ్ళు చాలా బాగా గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఈ కంపెనీ యొక్క ఆర్థిక విషయానికి వచ్చేద్దాం. మొట్టమొదటిది ఈ సేల్స్ గాని చూసినట్టయితే గత సంవత్సరంతో పోలిస్తే 107% పెరిగి 97.15 క్రోర్స్ దగ్గర స్థిరపడింది. కానీ ఖర్చులు కూడా అంతే వేగంగా ఆదాయం కన్నా ఎక్కువ పెరిగి 140% వరకు చేరుకుని 88.37 క్రోర్స్‌కి చేరుకుంది. సో దీనివల్ల ఆపరేటింగ్ ప్రాఫిట్ గత సంవత్సరంతో పోలిస్తే 13% అనేది పడిపోయింది. 8.78 క్రోర్స్ దగ్గర స్థిరపడింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఏమో 21.4% నుంచి 9%కి పడిపోయింది. అంటే 1240 బేస్ పాయింట్స్ పడిపోయినట్టుగా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ అదర్ ఇన్కమ్ విషయానికి వస్తే 3 రెట్లు పెరిగింది. ఇంట్రెస్ట్ కాస్ట్ సగానికి సగం తగ్గింది. ఎందుకంటే వీళ్ళు లోన్స్‌ని 181 క్రోర్స్ నుంచి 61 క్రోర్స్‌కి తగ్గించేశారు కాబట్టి. కానీ డెప్రిసియేషన్ వీళ్ళు కొత్తగా అసెట్స్‌ని కొనుగోలు చేయడం వల్ల 2 రెట్లు పెరిగి 8.63 క్రోర్స్ వరకు చేరుకుంది. సో దీనివల్ల ఎఫెక్ట్ అనేది ఎర్నింగ్స్ పైన పడిపోతుంది. సో ఇవన్నిటి యొక్క తీసివేతలు పోగా నెట్ ప్రాఫిట్ అనేది 10.5% నుంచి సరాసరి 5.3%కి పడిపోయింది. సో ఓవరాల్‌గా మనకి గ్రోత్ మంచిగా ఉన్నప్పటికీ కూడా పర్ఫార్మెన్స్ వైస్‌గా గాని చూసినట్టయితే కొంచెం ఇది వీక్‌గా ఉందనే చెప్పుకోవాలి. ఫినాన్షియల్ ఇయర్ 2025 Q1లో గాని చూస్తే ఈ కంపెనీ అత్యంత అధికంగా గ్రో అయ్యే కంపెనీలో ఒకటిగా నమోదు చేసుకోవడం నుంచి కొంచెం స్లిప్ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు ఎఫిషియెంట్‌గా ఆపరేషన్స్‌ని మేనేజ్ చేయకపోవడంతోటి లాభాలనేవి పడిపోవడం చూసాం మనము. క్యాష్ కన్వర్షన్ సైకిల్ కూడా ఫెయిల్ అయింది. నెట్ ప్రాఫిట్ ఏమో 67% గ్రోత్ ఉన్నప్పటికీ కూడా గత 3 సంవత్సరాల్లో క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ కేవలం 5.4% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్‌ని చూపించింది. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ 14 క్రోర్స్ మాత్రమే ఉంది. అంటే ఎక్కువగా ఇన్వెంటరీస్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. ఇన్వెంటరీస్ పరంగా చూస్తే ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్స్ చేశారన్నాను కదా! 74 క్రోర్స్ నుంచి ఒకేసారి 208 కోట్ల వరకు ఇన్వెస్ట్‌మెంట్స్ చేశారంటే 180% వరకు ఇంక్రీజ్ అనేది ఉంది. అందుకనే మిగతా రేషియోస్ అన్నీ కూడా పడిపోయాయి. సో ఇవండి ఏవైతే 3 కంపెనీస్ యొక్క స్టాక్స్. హోటల్ సెక్టార్‌కి సంబంధించిన చాలత్ హోటల్స్ అనేవాళ్ళు రెసిడెన్షియల్ వర్టికల్‌లోనే ఎక్కువగా అత్యధికమైన గ్రోత్ అనేది చూస్తున్నారు. అనేది నెట్‌వెబ్ టెక్నాలజీస్ వాళ్ళు ఇటీవలే ఇండియన్ ఏఐ మెషిన్‌లోనే ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి సంబంధించిన ఒక పెద్ద డీల్ కైవసం చేసుకొని అక్కడ ఎదుగుదలని బాగానే చూస్తున్నారు. అండ్ మూడవది అయిన ఈ పీటీసీ ఇండస్ట్రీస్ వాళ్ళు కాస్టింగ్ టెక్నాలజీ సెగ్మెంట్స్ నుంచి కూడా మంచి ఎదుగుదల అనేది చూస్తున్నారు. ఈ 3 స్టాక్స్‌లోని మీరు ఏదైనా ఒక స్టాక్‌ని గాని హోల్డ్ చేసినట్లయితే మీ పోర్ట్‌ఫోలియోలో కామెంట్ సెక్షన్‌లో తెలియపరచడం మర్చిపోకండి. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హావ్ ఎ హ్యాపీ అండ్ సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్. బట్ మేము ఎటువంటి రికమెండేషన్స్ అనేవి ఇవ్వట్లేదండి. ఫినాన్షియల్ అడ్వైజింగ్‌కి సంబంధించి ఎటువంటి టిప్స్ గాని, ఎటువంటి రికమెండేషన్స్ ఇవ్వకపోగా మేము జస్ట్ ఇదొక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే మీ ముందుకు తీసుకొస్తున్నామండి. ఆన్ దట్ నోట్ హావ్ ఎ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్. థాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.